గెటప్ సీన్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ విధానం ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఆయన ఎటువంటి ఆదరణ పొందుతున్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సినిమాలో మీ క్యారెక్టర్ని అయితే ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ ప్రేక్షకులు ఎంజాయ్ చేసినప్పుడు మీరు థియేటర్స్కి వెళ్తున్నారు, అలా ఎంజాయ్మెంట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు ఒక నటుడిగా ఒక పాత్ర చేసిన నటుడిగా ఎప్పుడు అంటే మనం చూసి పక్కనున్న వాళ్ళ రియాక్షన్స్ కంటే ఎవరికి తెలియకుండా ఆ రియాక్షన్ చూడడం అనేది ఒక మంచి అనుభూతి అండి. అది ఎప్పుడు కూడా ఒక నటుడిని ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే దీనికి ముందు వచ్చిన సినిమాల్లో హనుమాన్కి కానీ, జాంబిరెడ్డికి కానీ, ఇలా చాలా సినిమాలకి ఇలా టూర్స్ రావడం, వాళ్ళ అభినందనలు లేకపోతే అప్లాజులు మేము వెనకాల నుంచి చూసి సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అది మంచి అనుభూతి, చాలా తక్కువ అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అండ్ మరొకసారి ఈ సినిమా ద్వారా అలాంటి అవకాశం నాకు దక్కింది, ఇలాంటి సక్సెస్ టూర్లో పాల్గొనే అవకాశం. అండ్ వన్స్ అగైన్ ఇదంతా దానికి కారణం ఏంటంటే మీడియా, అలాగే ఈ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ మా సినిమా వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు రిటర్న్ గిఫ్ట్ ఒక హిట్తో, ఒక లాఫ్టర్ హిట్తో మాకు గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ అందరికీ. ఇప్పటివరకు సినిమా చూడని వాళ్ళంటే దయచేసి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన వాళ్ళు 10 మందికి సినిమా చెప్పండి. ఎందుకంటే కష్టపడి వచ్చిన డైరెక్టర్స్, కష్టపడి ఇద్దరు హీరో అండ్ ప్రదీప్ అండ్ దీపిక వీళ్ళిద్దరు, సో కష్టాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చాలా రకాల గెటప్లు చేశారు, డైరెక్టర్లు చెప్పారు, అన్ని గెటప్లు అయిపోయి కొత్త గెటప్ కావాలనుకునేటప్పుడు ఒక కొత్త రకమైన గెటప్ని మీరు చూపించారన్నారు. అసలు మీకు ఎలా వచ్చింది ఆ థాట్? అంటే ఆ సినిమా వరకు, ఆ గెటప్ వరకు, అంటే ఆ విలేజ్ వరకు ఆ చూపించి అన్నీ అయిపోయింది. అంటే మిగతా సిచ్యువేషన్ మారింది, కథ మారింది అనుకోండి, మళ్ళీ ఒక 10 తీసుకొస్తా. సో ఎప్పుడు ఇది అవ్వదండి, ఎందుకంటే తవ్వే కొద్దీ ఊరితోనే ఉంటుంది. సో నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు 100% ఛాలెంజ్గా తీసుకున్నాను. పైగా కళ్ళు అలా పెట్టాలన్నప్పుడు ఇంకా ఛాలెంజ్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఇలాంటివన్నీ ఏంటంటే ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో ఏం చేశానంటే ఇవన్నీ గుర్తుండిపోయే క్యారెక్టర్లు అవుతాయి. మనం దాన్ని లైట్ తీసుకొని ఏదో చేసేద్దామంటే దానికంత ఇచ్చేయకపోతే అది సేమ్ మనకి రిజల్ట్ అలాగే ఇస్తుంది. సో డెఫినెట్గా మనం ఇప్పుడు ఎంతైతే కష్టం పెడతాం, ఎంతైతే దానికి కష్టపడతామో అంత మనకి గుర్తింపుని తెచ్చిపెడుతుంది అని నమ్ముతాను. సో అదే భాగంగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకు అంత పేరు తెచ్చిపెట్టింది, గుర్తింపు తెచ్చిపెట్టింది. అండ్ ఇంత బాగా రాసి చేసిన నితిన్ భరత్కి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళిద్దరికి నా విషయంలో సపోర్ట్ చేసిన ప్రదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత బాగా ఆదరిస్తున్నారు. Day 1, Day 2, Day 3కి పెంచుకుంటూ పోతున్నారు ఆదరణ. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్.